హలో అందరికీ! భారత్ మాత మందిర్ గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు చూసారా? చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మేమైతే హరిద్వార్‌లో రాయవాడలో ఉన్న భారత్ మాత మందిర్‌కైతే వెళ్ళాము. చాలా పెద్దగా ఉండింది. అంటే 9 అంతస్తుల్లో ఉంటుంది భారత్ మాత మందిర్. మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎన్ని దేవుళ్ళైతే ఉన్నారో ఆ దేవుళ్ళందరినీ కూడా ఇందులో అయితే చూపించారు ఇక్కడ. ఈ 9 అంతస్తుల్లో ఉంటారు. ఒక్కో అంతస్తు అయితే మేమైతే ఎక్కుకుంటూ వెళ్ళాము. చాలా ఫస్ట్ మనమైతే మన స్లిప్పర్స్ అయితే ఇక్కడ ఇచ్చేయాలి. మనకు ఒక టోకెన్ ఇస్తారు. అదైతే తీసుకొని వెళ్ళాలి. అంతే కూడా ఫ్రీనే, డబ్బులేం లేదు. మళ్ళీ రిటర్న్‌లో మనం ఆ టోకెన్ చూపిస్తే వాళ్ళు మన స్లిప్పర్స్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అంతస్తుకైతే వెళ్ళేటప్పుడు అయితే మనం జాగ్రత్తగా ఉంచేసుకోవచ్చు. లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మన గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే లిఫ్ట్ అయితే ఉండింది. సో అక్కడే టికెట్స్ అతను అడుగుతాడు. టికెట్స్ అంటే మనం తీసేసుకొని వెళ్ళాలి. ఇంకా వెళ్ళిన తర్వాత లిఫ్ట్‌లో ఎక్కేసి అయితే మంచిగా వెళ్ళొచ్చు. ఆ తర్వాత వెళ్ళే కొద్దీ ఇంకా నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. అంటే చాలా స్టెప్స్ ఎక్కడం ఉంటుంది. ఆ తర్వాత పైనైతే ఇంకా లిఫ్ట్ ఎక్కడ లేదు. ఫస్ట్ అయితే ఇలా శ్రీకృష్ణునికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ హాల్‌లో అయితే ఉన్నాయి. ఆ తర్వాత పైన వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క దేవుడి హిస్టరీ అనేసి ఉంది. అండ్ మన స్వాతంత్రంలో ఎవరెవరైతే పోరాడారో వాళ్ళ గురించి కూడా ఒక్కో అంతస్తులో అలా అయితే ఉండింది. సో మీరైతే వీడియో అయితే చూస్తూనే ఉండండి కంటిన్యూయస్‌గా. మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుందో. ఇలాంటివి కూడా ఉంటుందా అంటే భారత్ మాత మందిర్ అనేసి నేనైతే ఎప్పుడూ ఇలా చూడలేదు మన సైడ్ అయితే. ఇలా వినడం కూడా ఇదే ఫస్ట్ టైము. సో చాలా షాక్ అయ్యాను. ఇలా ఇలా ఉంటుందా అనేసి. చూస్తున్నారు కదా అప్పటికే టైర్డ్ అయిపోయాను. ఇంకా అక్కడిక్కడ లిఫ్ట్ అయితే లేదు. సో ఇంకా మేమైతే స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాము. చాలా కష్టంగా అనిపించింది. కానీ అయితే వెళ్ళేసి వచ్చేసాము. అంటే మేము చండీమాత టెంపుల్‌కి వెళ్ళేసి రిటర్న్‌లో వచ్చేటప్పుడైతే భారత్ మాత మందిర్ వెళ్ళాము. అప్పటికే 12:30 కంటే ఎక్కువనే అయిపోయింది. 1 అలా అయిపోయింది. సో అప్పటికి కొంత టెంపుల్స్ అయితే కొన్ని కొన్ని క్లోజ్ చేసేసారు. ఇందాక వెళ్ళిన టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇదొచ్చేసి అమ్మవార్లు అన్నట్టు. అమ్మవార్లు ఎంతమంది అయితే మనకు దేవతలు ఉన్నారో ఒక్కొక్క అవతారం వాళ్ళందరిది కూడా ఇందులో చూపించారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. చాలా అంటే వాళ్ళు ఉంచిన విధానం కూడా గ్లాస్ సెట్టింగ్స్‌తో చాలా బాగా ఉంచారు. చూస్తున్న కొద్దీ అలానే చూడాలనిపించేలాగా. సో మేమైతే ఇంకో స్టెప్స్‌లోకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకో అంతస్తులోకైతే. అంటే ఇది కొంచెం అంటే ఇది వెళ్తుంటే తెలుస్తుంది మీకు. అది కిందికి దిగినట్టుగా అనిపిస్తుందేమో మీకు. కానీ అది ఇంకో స్టెప్స్‌కి వెళ్ళాలంటే వేరే సైడ్ నుంచి వెళ్ళాలి. సో అందుకనైతే వచ్చేసాము. ఇక్కడైతే మనకు బుద్ధునికి సంబంధించింది, ఈ గురునానక్ వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేశారు. ఆ తర్వాత అయితే ఇటు సైడ్‌లో అయితే సాయిబాబాకి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా టెంపుల్‌లో అయితే ఇలా ఇచ్చేశాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటిది ఎక్కడ చూడలేదు నేనైతే. ఇక్కడైతే మన సతీ సావిత్రి వీళ్ళందరికి సంబంధించి అంటే మన వీరనారులంటూ లక్ష్మీబాయి, రుద్రమదేవి వీళ్ళందరికి సంబంధించిందన్నీ కూడా ఒక అంతస్తులో అయితే వీళ్ళైతే పెట్టేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్‌గా అయితే మన గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే భారత్ మాత ఉంటుంది. సో అక్కడ అంటే భారత్ మాతతోటి స్టార్ట్ అయ్యి మిగతా ఈ దేవుళ్ళు యుద్ధాలు చేసిన వాళ్ళంతా కూడా స్వాతంత్రంలో పోరాడిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ చాలా బాగా చూపించారు. ఇదండి భారత్ మాత మందిర్. ఇక్కడ ఫొటోస్ ఎక్కువ అంటే తీసుకోనివ్వరు ఎక్కువ మాత్రం. ఇదే అండి భారత్ మాత టెంపుల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.